మనలో ఎన్నో టాలెంట్స్ ఉన్నా, మనం ఎంతో మంచిగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం అనుకోకుండా తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. అలా తప్పులు చేసి మన జీవితాన్ని మెసప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అలాంటివి జరిగినప్పుడు మనం యూజువల్‌గా మనపై మనకు ఎంతో కోపం, ద్వేషం ఇవన్నీ కలుగుతాయి. మనల్ని ద్వేషించుకోవటం అనేది స్టార్ట్ చేస్తాం ఆ తప్పుల కారణంగా. ఎప్పుడైతే ఈ ద్వేషించుకోవటం అనేది కంటిన్యూ అవుతుందో, ఈ సెల్ఫ్ హేట్రెడ్ కంటిన్యూ అవుతుందో, అప్పుడు ఒక్కొక్కసారి ఆత్మహత్య వరకు కూడా అది దారి తీసే అవకాశం ఉంది. కానీ ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి, మన కప్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటుందో అప్పుడు మనం ఇతరులకి ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం. ఇతరులకి మనం ఏదైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ మనలో అది ఎక్కువగా ఉండాలి కదా! అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించుకుంటే మీరు ఇతరులకి ఆ ప్రేమను అద్భుతంగా పంచొచ్చు. అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆ తర్వాత ఇతరులని ఎంతో అందంగా ప్రేమించొచ్చు. సో, అలా మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే కొన్ని ప్రాక్టీసెస్ ఇచ్చారు గౌతమ్ బుద్ధుడు. ఆ ప్రాక్టీసెస్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి, తప్పక మనము మనల్ని ప్రేమించుకొని ఎదుటి వారిని కూడా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో చూసుకుంటాము. సో, ఆ ప్రాక్టీసెస్‌ని కనుక తీసుకుంటే మొట్టమొదటిది చాలా ముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ది ఏంటి అంటే క్రిటిసిజం. పాజిటివ్ క్రిటిసిజం అంటే కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే సూపర్. అది మన గ్రోత్‌కి, ఎదుగుదలకి కారణమవుతుంది. కానీ ఎప్పుడైతే మనం నెగెటివ్ క్రిటిసిజం అనేది చేసుకోవటం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన పతనానికి దారితీస్తుంది. మనం మనల్ని ప్రేమించుకోవటం కూడా చాలా కష్టమవుతుంది. ఈ నిందించటం అనేది మనల్నే కాదు, మన ఎదుటి వారిని కూడా అస్సలు నిందించకూడదు. ఇదే మెయిన్. ఎప్పుడైతే మనం ఎదుటి వారిని నిందించటం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మన మైండ్ ఏమనుకుంటుంది అంటే, నేను వారికంటే గొప్ప అన్న భావనలోకి వెళ్ళిపోతుంది. నా వాల్యూస్ ఎక్కువ, నా స్టాండర్డ్స్ ఎక్కువ అన్న భావనలోకి మన మైండ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అలా వెళ్తుందో, ఆ ఓన్ స్టాండర్డ్స్ మనం ఏవైతే పెట్టుకున్నామో, ఓన్ వాల్యూస్ ఏవైతే మనం పెట్టుకున్నామో, వాటిని మనం ఎప్పుడైతే అంటే ఫుల్‌ఫిల్ చేయలేమో, అప్పుడు మనకి ఈ క్రిటిసిజం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. మనము ఇతరులని నిందిస్తే మన మైండ్ అలా ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోతుంది. అందుకు ఫస్ట్ ఇతరులని అస్సలు నిందించకండి. ఆ తర్వాత మీ స్టాండర్డ్స్ ఏ రేంజ్ వరకు ఉన్నాయో అనేది మీకే తెలుస్తుంది. అది చూసుకొని మిమ్మల్ని మీరు కూడా నిందించుకోకండి. ఎందుకంటే మీకు ఛాన్స్ అనేది ఉంది. మనం ఈ లైఫ్ అంటే ఈ జీవితంలోకి వచ్చిందే అందుకు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి. మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ ఏంటి? మనలో ఉన్న నెగెటివ్స్ ఏంటి అనేవి గుర్తించి వాటిని పాజిటివ్‌గా మార్చుకోవటం కోసమే మనకు ఈ జీవితాన్ని అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఎనర్జీ కానీ, భగవంతుడు కానీ. సో, సెల్ఫ్ క్రిటిసిజం అనేది అస్సలు చేసుకోకండి. ఇతరులను కూడా క్రిటిసైజ్ అనేది చేయకండి. ఇది ఫస్ట్ ప్రాక్టీస్. ఇక రెండవది లేబుల్స్ ఇచ్చుకోవటం. అంటే నాకు కోపం చాలా ఎక్కువ, నాది వీక్ మైండ్ సెట్, నేను ఈజీగా మార్చేస్తూ ఉంటాను అన్నిటిని అని కానీ, నాకీ ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు, నేను ఒంటరిదాన్ని అని అలా ఎప్పటికే కానీ మీకై మీరు లేబుల్స్ అనేది ఇచ్చుకోకూడదు. అంటే మీరు ఎప్పుడైతే మీకై మీరు అలాంటి లేబుల్స్ ఇచ్చుకుంటారో మీ పర్సనాలిటీ అదే అవుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడే కానీ మీరు నెగెటివ్ టాక్ అనేది, నెగెటివ్ సెల్ఫ్ టాక్ అనేది అస్సలు చేసుకోకూడదు. మీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి. మీ ఇన్‌కేపబిలిటీస్ ఏంటి? ఇనెబిలిటీస్ ఏంటి? అనేవి అర్థం చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అయ్యో! నాకు ఇలా ఉందే, నా మైండ్ సెట్ ఇలా ఉందే అని బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు. మనకి ఈ జీవితం ఇచ్చిందే భగవంతుడు కానీ, లేదా ఎనర్జీ కానీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నది గుర్తించి మనం ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేయాలి. ఇక మూడవది వచ్చి లెర్న్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్.
ప్రతి ఒక్కరూ చిన్న, పెద్ద తేడా లేకోకుండా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో తప్పులు తప్పక చేసి ఉంటారు. తప్పులని నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయకోకుండా ఉండాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో, మన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనం వాటిని చేంజ్ చేసుకోగలము అన్నది గుర్తించాలి. కొద్దిమంది ఉంటారు, వారి తప్పు ఉన్నా కూడా ఎప్పుడే కానీ నాది తప్పు అని ఒప్పుకోరని. అలా ఒప్పుకోనప్పుడు ఇక వారిలో మార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి లభిస్తుంది అన్నమాట. సో, మన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇక 4వది ఇంపర్ఫెక్షన్ అనేది ఎంతో అందమైనది అని నమ్మండి. ఎందుకో తెలుసా? ఏది తీసుకున్నా, అంటే ఈ ప్రపంచంలో దేన్నైనా తీసుకోండి, ఒక చెట్టుని తీసుకోండి, స్ట్రెయిట్‌గా అలానే మొలుస్తుందా? లేదు కదా! ఇంపర్ఫెక్ట్ గానే ఉంటుంది. అలా ఒక మౌంటైన్ తీసుకోండి, మౌంటైన్ కూడా కరెక్ట్ షేప్‌లో ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుందా? ఇంపర్ఫెక్ట్‌తో ఉంటుంది. అంటే ఈ నేచర్ అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఇంపర్ఫెక్ట్‌గా ఉంటుంది అన్నది ఫస్ట్ నమ్మాలి. ఆ ఇంపర్ఫెక్షన్ అనేది ఒక బ్యూటీని క్రియేట్ చేస్తుంది అన్నది కూడా నమ్మాలి అన్నమాట. అది నమ్మినప్పుడు ఆ ఇంపర్ఫెక్షన్స్ ఏవి అంటే నాలో ఉన్న ఇనెబిలిటీస్ కానీ, ఇన్‌సెక్యూరిటీస్ కానీ ఏవి అన్నది తెలుసుకుంటే మనం దాన్ని మార్పు అనేది చేసుకోగలుగుతామన్నమాట. ఈ 4 కనుక మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనల్ని మనం ఎంతగానో ప్రేమించుకోగలం. మనకు సక్సెస్ అనేది కూడా లభిస్తుంది అన్నమాట. ఇంకొకటి గుర్తుకు పెట్టుకోండి, సక్సెస్ అనేది జర్నీ అని గుర్తుకు చేసుకోండి. అంతేకాని అదొక డెస్టినేషన్ కాదు. అంటే నాకు ఈ సక్సెస్ లభించిన తర్వాత సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ స్పెసిఫిక్ పోస్ట్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీ అనుకుంటారు. అలా కాదు. ఆ పోస్ట్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని ఫస్ట్ ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి అన్నమాట. సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అనేది గుర్తుకు పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ కానీ, లేబుల్స్ ఏవైతే మనం పెట్టుకున్నావో అవి కానీ, ఇంకా మిస్టేక్స్ కానీ ఇవన్నిటిని మనం మార్పు చేసుకునే కలిగే అవకాశం అనేది మనకు లభిస్తుంది. ఈ జీవితం అనేదే మనకు లభించింది మనలో ఉన్న తప్పులని, ఇంపర్ఫెక్షన్స్‌ని మార్చుకొని మంచిగా మారడం కోసరమే ఈ జీవితం అనేది మనకు లభించింది అనేది గుర్తుకు పెట్టుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకొని, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అప్పుడు మీరు ఇతరులని లవ్ చేయవచ్చు. ఎప్పుడు ఇతరులకి ఐ లవ్ యూ చెప్పుకునే కంటే ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోండి. అప్పుడు మీకు ఎంతో అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, డోంట్ ఫర్గెట్. బాయ్.